నేను కోవిడ్ నడుపుతున్న కార్ సర్వీసింగ్ తీసుకుని మెకానిక్ మన బండిని చూసి 2 రోజులు ఇలానే నడుపుంటే బండి రగులుకొని ఉండేదని చెప్పాడు. అసలు ఏం జరిగిందో చూపిస్తా చూడండి. ఈ మధ్య రేడియేటర్ వాటర్ ఊరికినే అయిపోతున్నాయి అని చెప్పి అతను. అందులోనూ ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి మనం నడిపే కార్ 10,000 కిలోమీటర్లు తిరిగిందని చెప్పి సర్వీసింగ్ చేపిస్తున్నా. దుమ్మంతా క్లీన్ చేసి టైర్ డిస్క్ అయితే చెక్ చేశాడు అనమాట, బాగున్నాయి లేదా అని. ఆయిల్ ఫిల్టర్ మారిస్తే సరిపోతుందని చెప్పారు. 28 దినాలు అయితే అనేసరికి మా సార్కి మెసేజ్ పెట్టారు, డన్ అని చెప్పాడు. ఆయిల్ సర్వీస్ అయినా ఫుల్ మేజర్ సర్వీస్ అయినా కారు కొని 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి నేను కంపెనీలో అదే షెరీకాలు అయితే చేపిస్తాను అనమాట. కిందకి దిగి ఆయిల్ ఓపెన్ చేసేసాడు, ఫిల్టర్ అయితే చేంజ్ చేసేసాడు. సర్వీసింగ్ నేను 10,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేపిస్తాను అనమాట. కింద నుంచి ఆయిల్ తీసేసి పై నుంచి ఆయిల్ అయితే పోసేసాడు. ఈ మధ్య ఎండలు ఎర్ర తీసాయి కాబట్టి కూలింగ్ వాటర్ దగ్గర పైప్ ఎయిర్ పెట్టేసింది. చెక్ చేసుకుని ఎన్ని పోస్తా ఉన్నా తాగేస్తా ఉండేది. మెకానిక్ ఫిట్ చేసి వాటర్ అయితే నింపేశాడు. వాటర్ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూనండి. ఆ వాటర్ అనేది లేకుండా బండి నడిపితే హారారు వచ్చేసి పొగలు వచ్చేస్తాయి. టైం బాగాలేకపోతే రగులుకొని కూడా రగులుకుంటది. ఇంకేం 1,38,000 చేపించాను. 1,48,000 మళ్ళీ 27,650 ఫీల్స్ డబ్బులు పే చేశా. మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 7,800 రూపాయలు. సర్వీసింగ్ అయిపోయిందని మా సార్ కూడా చెప్పేసి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.